నమస్తే. అగ్రరాజ్యం అమెరికా లాస్ ఏంజల్స్ రగిలిపోతోంది, మంట రాజుకుంది. అక్రమ వలసదారులు, అక్రమ వలసల విషయంలో మొదలైంది కదా. ఇది కొంతకాలంగా నడుస్తుంది. ట్రంప్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చాడు. నిజంగా ఒక ప్రమాదకరంగా మారిందని చెప్పొచ్చు అక్రమ వలసలు అమెరికాకి, అమెరికా అభివృద్ధికి. అభివృద్ధి నిరోధకంగా అన్ని విధాలుగా కూడా క్రైమ్ రేట్ పెరిగింది, నేరాలు పెరిగినాయి విపరీతంగా. మెక్సికన్లు అసలు ఇల్లీగల్గా వచ్చి అక్కడ స్థిరపడిపోతున్నారు, నేరాలకు పాల్పడుతున్నారు. సరే, ఒకరు ఇద్దరు 100 మంది 50 మంది వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నారంటే కాదు, 1 కోటికి పైన ఉన్నారంట అక్రమ వలసదారులు అమెరికాలో. భారత్లో అది కూడా అదే జరుగుతుంది కదా. లక్షల్లో, ప్రతి ఏ ప్రాంతం చూసినా, ఏ మహానగరం చూసినా, ఏ రాష్ట్రం చూసినా లక్షల్లో ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు భారతదేశంలో. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలు, బంగ్లాదేశీ ముస్లింలు, అలాగే రోహింగ్యాలు, మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా వచ్చిన రోహింగ్యాలు నేరాలకు పాల్పడుతున్నారు ఇక్కడ కూడా వాళ్ళు. అంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఘటన 3 రోజులుగా మనం చూస్తున్నాం. షాప్స్ని లూటీ చేస్తున్నారు, కార్లను తగలబెడుతున్నారు. ఆ నిరసన కాస్త ఒక ఏమంటారు ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పొచ్చు, హింసకు దారితీసిందని చెప్పొచ్చు. వాళ్ళ ఆందోళన పూర్తిగా హింసాత్మకమైంది. షాపింగ్ కాంప్లెక్స్లను తగలబెట్టారు, లూటీ చేశారు. ఆ బంగారం వజ్రాల షాపులో చొరబడిపోయి ఎత్తుకొని పోయారంట. అల్లాహ్ అక్బర్ అనే నినాదాలు కూడా వచ్చినాయి నిన్న ఒక వీడియో చూస్తే. భారత్ కూడా అట్లాంటి పరిస్థితి రాబోతోందని చెప్పొచ్చు, ఆశ్చర్యం లేదు. అంటే ఉదారవాదం, వామపక్ష భావజాలం ఏం చెప్తుంది? సరిహద్దులు వద్దు, బోర్డర్స్ వద్దు, హద్దులు ఉండొద్దు. వాళ్ళ బతుకులు కూడా హద్దుపద్దులు ఉన్నాయి అనుకోండి. వాళ్ళ మాటలకు కానీ వాళ్ళ చేష్టలకు కానీ హద్దు పద్దు అంటుండదు, విచ్చల విడతనం, వాళ్ళ విధానాన్ని రుద్దుతూ ఉంటారు. కానీ దేశాలు భౌగోళిక పరిస్థితులకు వచ్చేసరికి కూడా సరిహద్దులు వద్దంటే ఎట్లా? బోర్డర్స్ కూడా ఎందుకు అంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో చూస్తున్నాం కదా. భారత్లో కూడా చూసినాం కదా, మనం పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం కదా. ఇప్పుడు తాజా ఉదాహరణ లాస్ ఏంజల్స్. అసలు ఎవరు వస్తున్నారు? ఓపెన్ బోర్డర్స్ కి ఎవరన్నా వచ్చిండ్రా, ఏంటి, ఎందుకు వస్తున్నారు అనేదే లేదు. ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు లాగే ముందు నుంచి అక్కడ డెమోక్రాట్లు, అంటే ఇప్పుడు మొన్న అధికారం కోల్పోయిన బైడెన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ, ట్రంప్ రిపబ్లికన్ కదా. అట్లా వాళ్ళు వలసలకు, అక్రమ వలసదారులకు దారులు తెరిచారు. ఇంకా సుముఖం వాళ్ళు, అక్రమ వలసలకు డెమోక్రాట్లు సుముఖం. అట్లనే బైడెన్ ఉన్నప్పుడు మిలియన్లలో, మొన్నటి వరకు బైడెన్ అధ్యక్షుడిగా ఉండగా మిలియన్లలో, అంటే ఇప్పుడైతే 1 కోటికి పైనే అంట. ఎట్లాంటి వాళ్ళో తెలుసు కదా, ఎలాంటి చెకింగ్స్ లేవు, ఎవరనేది తెలియదు. మర్డర్సా, క్రిమినల్సా, 100-200 మంది కూడా కాదు, 1 కోటికి పైగా. సరే, ఉద్యోగాల కోసం వచ్చిండ్రా, ఇంకా దేనికన్నా ఉపాధి కోసం నిజంగా అంటే కాదు. ఫ్యామిలీ లేకుండా వస్తున్నారు, కుటుంబాలు లేవు, 1000 మంది వచ్చిండ్రంట సింగిల్గా. ఏ ఉద్దేశంతో వచ్చిండ్రు, దేనికి వచ్చిండ్రు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, అసలు వాళ్లకు బార్లా తలుపులు తెరవడం ఏంటి అనేది అక్కడ వస్తూనే ఉన్నాయి, అడుగుతూనే ఉన్నారు. తాజాగా ఏ పరిస్థితికి దారితీసిందో చూసినాం మనం. అయితే లాస్ ఏంజల్స్లో పరిస్థితి చేదాటిపోయింది, హింస చెలరేగింది. నిరసనలతో మొదలైంది, హింస వరకు వచ్చిందని ఫోర్స్ని పంపితే ఆ రాష్ట్ర గవర్నరు గోల చేస్తున్నాడు, డెమోక్రాట్ అతను. మనకి ఇక్కడ కూడా అంతే కదా, భారత్లో కేజ్రీవాల్, మమత ఎట్లా గోల చేసేవాళ్ళు. శాంతి భద్రతల అంశం పూర్తిగా మేము చూసుకుంటాం, మీకేంది జోక్యం అని ఎన్నోసార్లు మోదీ మీద కూడా అన్నారు కదా. కేంద్రం మీద కూడా విరుచుకుపడ్డ సందర్భాలను మమతా బెనర్జీ ఇప్పటికి కూడా సీఎంఏ కనుక ఏం చేస్తుందో చూస్తున్నాం. దారుణం ఏంటంటే పశ్చిమ బెంగాల్ నుంచే కదా రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వచ్చేది ఎక్కడి నుంచే కదా. ఆమె కూడా కదా అంతే కదా, దారులు ఏమంటారు, కిటికీలు తలుపులు అన్ని తెరిచేసి, అసలు ఇంకా చెప్పాలంటే రెడ్ కార్పెట్ వేసిందని చెప్పొచ్చు. ఎంత గౌరవం అనుకున్నారు అసలు. ఇంటర్లను మేపినట్టు ఇంటర్లకు మర్యాద ఇచ్చినట్టు ఇస్తారు అక్కడ. ఆ మధ్య BSF కు కొన్ని అధికారాలని, అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళాలకు ఒక ఆర్డర్ ఏంటంటే వాళ్ళ పరిధిని పొడిగించారు. కొన్ని కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి సోదాలు చేయొచ్చు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే కేవలం సరిహద్దు ఆ గీత వరకే నిఘా వేయడం కాకుండా, అక్కడ భద్రతను చూడడం మాత్రమే కాకుండా కాస్త భూభాగంలో, భారత భూభాగంలో లోపలికి వెళ్ళి కూడా సోదాలు చేయొచ్చు అని వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ అనొచ్చు, ఒక అధికారాలు కట్టబెడితే దాన్ని కూడా అడ్డుకుంది మమతా బెనర్జీ. ఫెన్సింగ్ వేనేయట్లేదు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. స్వయంగా కేంద్ర హోంమంత్రి అన్నారు పార్లమెంట్లో,
ఏం చేయాలి? ఫెన్సింగ్ వేస్తా అంటే కూడా అడ్డుకుంటున్నారు, రానివ్వట్లేదని. అట్లా డెమోక్రాట్లు ఏదైతే వాళ్ళని వెనకేసుకొస్తున్నారో ఇక్కడ కూడా ఈ రోహింగ్యాలను అక్రమంగా వస్తున్న ముస్లింలను వీళ్ళందరూ మమతా బెనర్జీ అండ్ కో ఇలాంటి వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. ఇక దానికి ఈ చైనేశ్వరు గంజాయి గాళ్లకు ఇంకా రెచ్చిపోతారు. అక్కడ కూడా అక్రమ వలసదారులకు అక్కడ కూడా ఓట్లు ఉన్నాయంట. భారత్లో కూడా అంతే కదా, రేషన్ కార్డులు, ఓట్లు అన్ని రాగానే ఆధార్ గుర్తిచ్చేస్తారు. ఇక్కడున్న ఫ్రీలన్నీ కూడా, ఉచిత పథకాలన్నీ కూడా స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ఇచ్చే ఉచితాలన్నీ కూడా వాళ్ళకి అసలు బాజాప్తా పొందుతున్నారు వాళ్ళు. హైదరాబాద్ భాగ్యనగరంలో ఎంతమంది లక్షల్లో ఉన్నారు? భాగ్యనగరంలో, మన భాగ్యనగరంలో అంటే ఓట్ల కోసం వీళ్ళు అంటారు కూర్చొని. నిన్న సదరు విశ్లేషకుడు అంటాడు, తెల్ల ఓట్ల కోసము ట్రంప్ రెచ్చగొడుతున్నాడు వాళ్ళనంట. సిగ్గుండలా మాట్లాడడానికి, సిగ్గుండలా మాట్లాడడానికి. వాడి దేశం వాడికి ముఖ్యం కదా, వాడి నేషన్ వాడికి ఫస్ట్ కదా. నీ ఇంటికి వస్తే ఊరుకుంటావా? అతగాడన్నమాట, అమెరికాలో భారత్లో డర్టీ పొలిటీషియన్స్ ఉన్నారంట, డర్టీ లీడర్స్ ఇప్పుడు భారత్లో అమెరికాని వెళ్తున్నారంట. నీ ఇంటి మీదకి వస్తే తెలుస్తుంది, నీ ఇంట్లోకి వస్తే తెలుస్తుంది. నిజంగా సిగ్గుండాలి. విశ్లేషకులను పెట్టుకోండి, విశ్లేషకులు కాదు, విషం జిమ్మే వాళ్ళు. అంటాడు ఇంకొక మాట అంటాడు ఆ మేధావి, వాళ్ళు అక్రమ వలసదారులే తప్ప నేరగాళ్ళు కాదు, అక్కడికి వెళ్ళి నేరాలు చేయట్లేదంట. అసలు ఆ మాట అనడానికి ఉండాలి ఏమన్నా? విశ్లేషకుడు అని చెప్పుకుంటూ, మేధావినని చెప్పుకుంటూ, విద్యావేత్తనని చెప్పుకుంటూ సిగ్గుండక్కర్లే అలాంటి మాట్లాడడానికి ఇక్కడ కూర్చొని కొందరు. అక్రమ వలసదారులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇల్లీగల్ గా వెళ్ళడం అంటేనే నేరం, అది లీగల్ కానిది, అది అంటే నేరమే. అది ఈ చిన్న నేరమా పెద్ద నేరమా ఉండదు. వాడి భూభాగంలోకి నువ్వు ఎట్లా చొరబడతావు? నీ ఇంట్లోకి ఎవడన్నా వస్తే ఊరుకుంటావా నువ్వు? నీ నట్టింట్లోకి వచ్చి, నీ వంటింట్లోకి వచ్చి, నీ పడకటింట్లోకి వచ్చి మసిలితే నువ్వు ఊరుకుంటావా? ఎందుకంటున్నారు వాళ్ళ మాటలు? ఎందుకట్లా వాళ్ళు రెచ్చగొడుతున్నారు? ఎందుకు ట్రంప్ను మాత్రమే తిడుతూ అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ప్రోత్సహిస్తూ అట్లాంటి మాటలు అంటున్నారు? ఎందుకంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లింల విషయంలో అట్లా మాట్లాడాలి కదా, మరి మాట్లాడుతున్నారు కదా. ఈ విషయంలో ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి అమెరికా విషయంలో కూడా అట్లా మాట్లాడాలి. అయితే సెలెక్టివ్ గా మాట్లాడతారు. అయితే అన్ని సందర్భాల్లో ఇట్లా మాట్లాడతారు అనుకోవద్దు, మనం సెలెక్టివ్ గా ఎంచుకుంటారు అనమాట. వీళ్ళందరూ సెలబ్రిటీలుగా ఫీల్ అయిపోతారు. సెలబ్రిటీల సెల్ఫీ యాత్ర గురించి మనం ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకుందాం. బలూచిస్తాన్లో, పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాటాన్ని, బలూచ్ల స్వతంత్ర ఉద్యమాన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ మొన్న ఒక చట్టం తీసుకొచ్చింది, ఉగ్రవాద నిరోధక చట్టం, సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది పాకిస్తాన్. దాని మీద ఎవరు మాట్లాడట్లేదు, గమనించుంటారా మీరు? గమనించే ఉంటారు కదా, మాట్లాడట్లేదు. మరి ఎంత దారుణమైన చట్టం అంటే అది. ఆ అమెండ్మెంట్ యాక్ట్ పాకిస్తాన్ తాజాగా 3 రోజుల క్రితం తీసుకొచ్చిన చట్ట సవరణ చట్టం ఏంటంటే, అనుమానం వస్తే చాలు బలూచ్లో సామాన్య పౌరులను అరెస్ట్ చేయొచ్చు, 90 రోజుల వరకు కూడా జైల్లో పెట్టొచ్చు. ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు, కోర్టు అనుమతి అక్కర్లేదు. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళి సోదాలు చేయొచ్చు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన వాళ్ళు 90 రోజుల పాటు నిర్బంధించవచ్చు వాళ్ళని. మాట్లాడట్లేదు వీళ్ళు, చైనా ప్రేమికులు, పాకి ప్రేమికులు. అట్లనే ఇప్పుడు ఈ వామపక్ష వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొన్ని ప్రతిపక్ష పార్టీలు సిఏఏ చూసినాం కదా, అట్లనే కదా చేసింది వాళ్ళు. సేమ్ అట్లనే ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో జరుగుతోంది. డీప్ స్టేట్ హస్తం ఖచ్చితంగా ఉంది, జార్జ్ సోరస్ హస్తం ఖచ్చితంగా ఉంది. అరే లక్షల మంది, లక్షలు కదా, కోటికి పైగా లాటిన్ అమెరికాలో, మెక్సికన్లో ఎక్కువ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళల్లో. అప్పుడెప్పుడో గోడ కడతా అన్నాడు, అందుకే కదా. ఈ విషయంలో మాత్రం అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ వైఖరిని, అమెరికా వైఖరిని అయితే నేనైతే 100% సపోర్ట్ చేస్తా. ప్రపంచాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న బ్యాచ్ వీళ్ళందరూ కూడా డీప్ స్టేట్ ఆదేశాలతో ఇక్కడుండి వాగుతారు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో. వీళ్ళలాగా అక్కడ ప్రతిపక్షం కూడా డెమోక్రాట్లు తీరేంత ముందు నుంచి కూడా అక్రమ వలసలకు దారులు వేసిందే వాళ్ళు, బార్ల తెరిచిందే వాళ్ళు. అల్లర్లను కంట్రోల్ చేయడానికి ఫోర్స్ని పంపితే మెచ్చుకోవాల్సింది పోయి తిడుతున్నారు అక్కడ విచిత్రంగా. వాడి స్టేట్మెంట్ చాలా భయంకరంగా ఉంది. మెక్సికో ప్రధాని కూడా ఏదో సేమ్ మెక్సికో పిఎం ఏదైతే అన్నాడో దాన్ని వీళ్ళందరూ కూడా ఈ చెత్తేశ్వర్ గిత్తేశ్వర్ మేధావులుగా చెలామని, మేధావి ముసుగులో విద్రోహులను సమర్థించే, రాజ్యాంగేతర శక్తులను సమర్థించే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మొదలు పెట్టేసిండ్రు. ఎవడు పడితే వాడు వస్తే వాడికి కూర్చోబెట్టి వాడికి తిండి పెట్టి, నువ్వు రాని ఎవరిని పడితే వాడిని పిలుస్తారా? కోటికి పైగా ఉన్నారు. భారతదేశంలో అయితే కోట్లకు పైగా ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు.
అక్కడ కోటికి కొంచెం ఆ కోటికి పైన అని చెప్తున్నారు కదా, అమెరికాలో. భారతదేశంలో అయితే కోట్లల్లో ఉన్నారు. వీళ్ళందరినీ మీరు సమర్థిస్తున్నారు కనుక మీరు ఖచ్చితంగా అమెరికా అక్రమ వలసలను కూడా సమర్థించాలి. అదే పని వీళ్ళు చేస్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.